హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని ఒకసారి చూద్దాం. ఈ రోజు చూసినట్టయితే ఈనాడులో వచ్చేసి ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు అనేటువంటి వార్త హైలైట్ ఉంది. ఏచూరి అస్తమయం, అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు అనేటువంటి వార్త మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే సిపిఎం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన తెలుగు వ్యక్తి, తను నిన్న అనారోగ్యంతో నిన్న మరణించడం జరిగింది. ఆ వార్త హైలైట్గా ఇవ్వడం జరిగింది. ఇదే వార్తకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో రాలిపోయిన అరుణతార అనేటువంటి వార్త మనకి ఇవ్వడం జరిగింది. రాలిపోయిన అరుణతార. మరి ఎందుకంటే సిపిఎం అంటేనే ఎర్రజెండా ఎర్రజెండా అనేలాగుంటుంది కాబట్టి అలాంటి పార్టీకి నాయకత్వం వహించినటువంటి ఒక గొప్ప తెలుగు వ్యక్తి కాబట్టి తన కోసం రాలిపోయిన అరుణతార అనేటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇవ్వడం జరిగింది. ఇదే కింద ఆంధ్రజ్యోతిలో చూసినట్టయితే రచ్చ రచ్చ, అరకపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం. ఏదైతే నిన్న హైదరాబాద్లో పెను సంచలనం సృష్టించినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, వీళ్ళిద్దరి మధ్యలో ఒక చాలా యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అరకపూడి గాంధీ గారు నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాను, అధికార పార్టీలో జాయిన్ కాలేదు, నేను దానికి ప్రజాపద్దుల కమిషన్ చైర్మన్కు నేను అర్హుణ్ణి అనేటువంటి వ్యాఖ్యలు ఏదైతే చేశారో దానికి ప్రతివాక్యగా పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ కండగ కప్పుకోండి, లేదు అని అంటే బీఆర్ఎస్ కండగ కప్పుకోండి, లేదనంటే నేనే వచ్చి మీ కండవ మీకు బీఆర్ఎస్ కండగ కప్తాననేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా నిన్న అరకపూడి గాంధీ గారు కొన్ని వేల మందితోటి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటిపైన విధ్వంసానికి వెళ్ళినట్టుగా నిన్న మనం వార్తల్లో చూసినాం. కానీ ఇది రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చేటువంటి చర్య. ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకున్నటువంటి ఒక హైదరాబాదును ఒక ప్రతిష్టను దిగజార్చేటువంటి చర్యను నిన్న అరకపూడి గాంధీ గారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అక్కడ చూస్తే. ఎందుకోసం అంటే 9 కిలోమీటర్ల కాన్వాయ్ తోటి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటిపైకి దండెత్తడానికి వెళ్ళిండండి అరకపూడి గాంధీ. మరి తను ఒక తెలంగాణ వాది అయితే, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయితే ఒక హైదరాబాద్ పరువును తీయడానికి ఇంత 9 కిలోమీటర్ల కాన్వాయ్ తోటి తను కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటి మీదకి ఏ విధంగా పోతాడు అంటే తను ఆంధ్ర సెటిలర్ ఎమ్మెల్యే. ఇక్కడ ఇన్ని రోజులు మన దగ్గర ఉంటున్నాడు కదా, ఆంధ్రాలో ఉంటూ ఆంధ్ర నుంచి వచ్చినా కూడా ఆయనతోటి మనకు విభేదాలు లేవు కదా అని చెప్పేసి 10 సంవత్సరాల వరకు బీఆర్ఎస్లో ఉన్నాడు మంచిగానే. ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారం పోయిందో కథం కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత తెలంగాణ ఎమ్మెల్యే, నికాసైన తెలంగాణ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి ఇంటిపైన ఏ విధంగా దండెత్తుతాడు, ఒక గూండాగిరి లాగా చేసిండు. నిన్న ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి జరగడానికి పోలీసుల సహకారం కూడా చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అక్కడ మరి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉద్యమం చేసినామో ఆ విధంగానే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో. అక్కడ చూసినట్టయితే చాలా గందరగోళ పరిస్థితి ఉంది. పోలీసులకు ముందే తెలుసు కదా, ఆల్రెడీ నేను కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరినా అని న్యూస్ ఛానల్స్కి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. ఇచ్చిన తర్వాత పోలీసులు అరకపూడి గాంధీని ఎందుకు కంట్రోల్ చేయలేదు? అరకపూడి గాంధీకి ఇంకా సమాచారం వాళ్ళకి సహకారం ఇచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి తోలినట్టుగానే మనకు వార్తలు న్యూస్లో నిన్న జరిగినటువంటి సన్నివేశాలు చూస్తే ఆ విధంగానే ఉన్నాయి. కోడిగుడ్లతోటి రాళ్లతోటి వాళ్ళ ఇంటి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు పగిలిపోయినాయి. తను ఏమన్నాడు, మర్యాద పూర్వకంగానే మీరు మా ఇంటికి వచ్చినా, నేను మీ ఇంటికి వచ్చినా మీకు బీఆర్ఎస్ కండవ కప్పుతా అన్నాడు తప్పించి మీ ఇంటికి వచ్చి రాళ్ల దాడి చేస్తా అన్నాడా? అంటే మీరు ఒక కుట్రపూరితంగానే కదా మీ ఎంబడి వచ్చినటువంటి అనుచరులు మొత్తం రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు అవన్నీ పట్టుకొని వచ్చింది. ఇది కుట్ర కాకపోతే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి చర్యనా? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినా కూడా ఇది ఒక జగుస్పారకమైనటువంటి చర్య. ఇది తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్కు ఉన్నటువంటి అంతర్జాతీయ ఖ్యాతికి పేరును మొత్తం చెడగొడతారు. ఇది ముఖ్యమంత్రి గారు, మీరు చాలా మంచి వ్యక్తి, మీలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ మీ ప్రభుత్వానికి కానీ చాలా చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇలాంటి వ్యక్తులను మీ పార్టీలో జాయిన్ చేయించుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తి నిన్న ఏమని మాట్లాడతారు? కౌశిక్ రెడ్డి తల్లి గురించి, కౌశిక్ రెడ్డి భార్య గురించి ఎంత జగుస్పారకంగా మాటలు, అంత బండ బూతులు మీడియా సాక్షిగా మాట్లాడిండు. అలాంటి వ్యక్తి మీ పార్టీలో జాయిన్ చేసుకొని మీరు ప్రజాపద్దుల కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చిళ్ళు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమం మళ్ళీ రగులుతుంది. ఎందుకోసం అంటే నేను ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన అలాంటి వ్యక్తి మరి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటి మీదకి పోయిండు. కౌశిక్ రెడ్డి మంచిగానే మాట్లాడిండు, ఎక్కడ కూడా ఏం మాట్లాడలే. మీరు ఏ పార్టీలో ఉంటే మరి ఆ పార్టీ కండవ కప్పుకోలే అని చెప్పిండు. మరి మీరు ఆ పార్టీ ఏ పార్టీలో ఉన్నారో మీరు చెప్పుకోలేకపోయింది కదా అరకపూడి గాంధీ గారు. మరి అలాంటి వార్త మనకి ఈరోజు పేపర్లలో రావడం జరిగింది. ప్రజా సమస్యల మీద కొట్లాట లేదు, ప్రజా సమస్యల మీద ఎలాంటి చర్చ లేవు. కానీ ఇలాంటి రచ్చరచ్చల మీద చర్చలు రావడానికే ఇలాంటి అడ్డగోలు కథలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూసిలా కట్టుబట్టలతో మిగిలాం కరికరించండి సారు అనేటువంటి వార్త ఇంత ఇచ్చిల్లు, ఇంత పేపర్లలో. వాళ్ళని కదా హైలైట్ చేయాలి పేపర్లలో. వాళ్ళపైన జరగాలి ఇలాంటి చర్చలు.
అంతే తప్పించి నిన్న కేంద్ర బృందం ఏదైతే అక్కడ నివేదిక కోసము ఖమ్మం మహబూబాద్ ప్రాంతాలలో వాళ్ళు పర్యటనలు దిగుతున్నారో అక్కడ వాటిపైన ఎటువంటి లేదు, అయిపోయింది. అది జరిగిన రోజు ఇంత పెద్ద న్యూస్ ఉంటుంది, ఇప్పుడు ఇంతకు వచ్చింది దాని న్యూస్. ఇంకా వాళ్ళ కష్టాలు పోలే. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ గుండారాజ్, గాంధీ ఎమ్మెల్యే గుండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై మూకదాడి, పోలీస్ సమక్షంలోనే విధ్వంసకండ, కౌశిక్ను హౌస్ అరెస్ట్ చేసి సహకారం, ఫ్యాక్షనిస్టుల తరహాలో 9 కిలోమీటర్ల కాన్వాయ్తో రౌడీ దండు, పోలీసులు అరగంట దాకా అటు వెళ్ళొద్దంటే పెద్దలు, కౌశిక్కు మద్దతుగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, పోలీస్ కమిషనరేట్లోనే వారి దౌర్జన్యం, గాంధీకేమో స్టేషన్ బెయిల్, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు. ఇక్కడ చూసినట్టయితే నిన్న అరకపూడి గాంధీ తోటి కౌశిక్ రెడ్డి మీద ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల వాళ్ళ స్లాంగ్ చూస్తే మొత్తం ఆంధ్ర స్లాంగే ఉన్నది. చూడండి మీరు కూడా నా వీడియో చూసిన తర్వాత నిన్న జరిగిన సన్నివేశాలలో వాళ్ళు మాట్లాడి అక్కడ వాళ్ళ అనుచరులు మొత్తం వాళ్ళ స్లాంగ్ ఒక్కసారి చూడండి. వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కాదు, వాళ్ళు ఒక ఆంధ్ర సెటిలర్కి ఆంధ్ర పీపుల్స్ చాలా మంచి వాళ్ళు, కానీ కొందరు రౌడీయిజం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి గుండాయిజం చేయడం జరిగింది. అంత దారుణమైన పరిస్థితి. కొన్ని వేల మంది వస్తారు ఒక ఇంటి మీదకి, ఒక ఎమ్మెల్యేగా చూసుకోను, అంతేగాని కార్యకర్తలను ఉసిగొల్పి నీ అనుచరులను ఉసిగొల్పి తెలంగాణ యొక్క పేరు ప్రతిష్టలను దిగదార్చడానికి కాదు. అంత దారుణమైన పరిస్థితి నిన్న హైదరాబాద్లో జరిగింది. నెత్తురు సలసల మరిగే దృశ్యం. ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఎవడు తెచ్చిన రాజ్యంలో ఎవడు అధికారం చెలాయిస్తున్నాడు? తెర ముందు బొమ్మ ఎవరు, తెర వెనక నడిపిస్తున్నది ఎవరు? అంటే ఇప్పుడు జరుగుతుంది కదా ఇంకా చర్చ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 10 నెలలు జరిగింది, ఇప్పటి వరకు ఎటువంటి చర్య అది కాలేదు, ఎలాంటి సంఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు జరిగింది ఇది అంటే ఇలాంటి విషయాలలో ఎవరైతే కొందరు నచ్చని ఆంధ్ర సెటిలర్లు ఉంటారో వాళ్ళ వల్ల జరుగుతుంది ఇలాంటి పరిస్థితులు. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన వాళ్ళలో 90% మొత్తం కూడా ఆంధ్ర సెటిలర్సే. ఆంధ్ర సెటిలర్స్ అంటే అమాయకమైన సెటిలర్స్ కాదు, రౌడీయిజం చేసే సెటిలర్సు. దానివల్ల కూడా తెలంగాణకి చాలా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మీకున్నటువంటి 65 నెంబర్ ఏదైతే ఉన్నదో చాలా పదిలంగా ఉంటుంది సార్. మీరు 5 సంవత్సరాలు సుభిక్షంగా తెలంగాణను పరిపాలిస్తారు. కానీ ఇలాంటి అరకెపూడి గాంధీ లాంటి ఒక ఆయన మాట్లాడిన నిన్న మీడియా ముందు మాట్లాడిన ఒక పదజాలం చూసుకుంటే తెలంగాణకి అవమానకరమైనటువంటి పదజాలాన్ని తను యూజ్ చేసిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం సార్. మరి ఇదే వార్త కనుక మనం చూసుకుంటే వెలుగు దినపత్రికలో ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చినా మాకే మేలు, పార్టీ మారే వాళ్ళపై అనర్హత వేటు పడుతుందంటే మా ప్రభుత్వానికి డోకా ఉండదు. కరెక్టే సార్, మీరు ఇప్పుడు నేను అన్నది కూడా అదే. ఫిరాయింపుల దారులపై ఒక చర్య తీసుకుంటే అది మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి మీ ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాలు కొనసాగుతుంది, ఎటువంటి డోకా లేదు. మీ ప్రభుత్వాన్ని పడగొడతా అన్నా కూడా ప్రజలు ఒప్పుకోరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి మీ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. మీరు ఒక తీసుకునేటువంటి డేరింగ్ నిర్ణయాలతోటి మంచి సపోర్టు దొరుకుతుంది మీకు తెలంగాణలో. ప్రతిపక్షాలు అంటే మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం, మీ ప్రభుత్వాన్ని ఏదో చేస్తామంటారు, కానీ ఏం చేయలేరు సార్. మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. కానీ ఇలాంటి నాయకులను మీ పార్టీలో మీ ప్రభుత్వంలో చేర్చుకోకండి. ముఖ్యంగా తెలంగాణ అనే ఒక ఆత్మ అభిమానాన్ని మంటగల్పకండి సార్. నిన్న మీ ఎమ్మెల్యే, మీరు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి తీసుకుపోయిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర సెటిలర్స్, రౌడీయిజం చేసే వాళ్ళే. ఆంధ్ర సెటిలర్స్లో 90% పీపుల్స్ ఇక్కడ వాళ్ళు చాలా మంచిగా పని చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరైతే చాలా మంది తెలంగాణ అంటే నచ్చని గూండాయిజం, రౌడీయిజం చేసే వాళ్ళే నిన్న రాళ్ళు పట్టుకొని కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటి మీదకి పోయిళ్ళు. మరి దానిపైన మీరు చర్యలు తీసుకోవాలి సార్. కమ్యూనిస్టు యోధుడు ఏచూరి కన్నుమూత, అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచినట్టుగా మరి వార్త నిన్న జరిగింది. మరి కమ్యూనిస్టు పార్టీలో సిపిఎం పార్టీకి దేశ స్థాయిలో ఒక అధినేతగా ఉన్నటువంటి రెండో తెలుగు వ్యక్తి మన సీతారాం ఏచూరి గారు, తను నిన్న అనారోగ్యంతో మరణించినట్టుగా నిన్న వార్త ఇవ్వడం జరిగింది. అయితే సీతారాం ఏచూరి గారి యొక్క అంత్యక్రియలు జరగవు. తన యొక్క పార్థివ దేహాన్ని ఒక మెడికల్ కాలేజీకి టెస్టింగ్ పర్పస్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని వాళ్ళకు చెప్పడం జరిగింది. తనకు అంత్యక్రియలు అంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు అనమాట. లంగ్స్ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో చేరిక, పరిస్థితి విషమించడంతోనే మృతి. తనకి ఏదైతే లంగ్ ఇన్ఫెక్షన్ జరిగిందో దానివల్ల తను మరణించినట్టుగా మనకి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. మరి మిగతా వార్తలు చూసుకుంటే అన్నీ కూడా ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, హరీష్ జవాబు చెప్పాలి. అయితే బతకడానికి వచ్చిన వాళ్ళతోటే బీఆర్ఎస్కు ఇక్కడ ఓట్లు, సీట్లు దక్కినాయి. వాళ్ళకి కేటీఆర్, హరీష్ రావు క్షమాపణలు చెప్పాలనేటువంటి వార్త మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే వాళ్ళే అలా మాట్లాడి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే కౌశిక్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.
కౌశిక్ రెడ్డి ఆ విధంగా ఆంధ్ర సెటిలర్లు ఆంధ్ర ఓట్లు అని మాట్లాడిండు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏం మాట్లాడలేదు అక్కడ కౌశిక్ రెడ్డి గారు కూడా. మరి కరకపూడి గాంధీతో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ స్లాంగ్ వినులు వీడియోలలో ఒకసారి మీకు తెలిస్తే వచ్చిన వాళ్ళు ఎవరో అప్పుడు ఇది మాట్లాడితే చాలా బాగుంటుంది. మరి తెలంగాణ పరిస్థితి ఎటుపోతుందో, మళ్ళీ తెలంగాణ ఉద్యమమే మొదలయ్యేటువంటి పరిస్థితులు మరి రాష్ట్రంలో జరుగుతున్నట్టు కనబడుతుంది. మరి అలాంటి చర్యలు జరుగుతుంది. ఎందుకంటే 10 రోజులు సుభిక్షంగా ఉన్నటువంటి 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పుడు ఏం జరగబోతోంది, అసలు ఏమవుతుంది రాష్ట్రంలో? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ సస్యశ్యామలంగానే ఉన్నది తెలంగాణ. ఎప్పుడైతే కొందరు అలాంటి ఎమ్మెల్యేలను మీరు చేర్చుకోవడం ద్వారానే, దానికంటే ఒక క్లారిటీ లేదు, ఆ క్లారిటీ లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు మీరు సపోర్ట్ ఇవ్వద్దు. మీరు ఇంకా ఎదుగుతున్నటువంటి నాయకులు కాబట్టి, మీరు జాతీయ స్థాయిలో కూడా ఎదిగేటువంటి నాయకులు కాబట్టి ఇలాంటి చిల్లర చేసేటువంటి వ్యక్తులకు మీరు అండదండలుగా ఉండొద్దని కోరుకుంటున్నాం. మరి ఇంకా చూసుకుంటే తెలంగాణ బిడ్డలపై సర్కార్ కక్ష, స్థానికతపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైద్య ఆరోగ్య శాఖ జీవో 33పై మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలన్న హైకోర్టు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థుల ఆగం, నిలిచిపోయిన ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ. ఇది కదా పెద్దగా న్యూస్ కావాల్సింది పేపర్లలో. స్థానికతపై ఏదైతే ఎంబీబీఎస్ సీట్ల ఆ రిక్రూట్మెంట్కు సంబంధించి స్థానికతపై కొంత డైలమాలు ఉన్నది. ఎవరు ఎక్కడ చదువుకున్నారు, ఆంధ్రాలో చదువుకున్నారా లేకపోతే తెలంగాణలో చదువుకున్నారా, ఎవరు ఎక్కడ చదువుకున్నారు, ఎన్ని రోజులు చదువుకున్నారు అనే దానిపైన ఇంకా కొంత డైలమాలో ఉన్నారు. ఎట్లా తీసుకోవాలి, ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, జీవో 33 తోటి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వార్త దాని కదా నిరుద్యోగులకు సంబంధించినటువంటి వార్త మంచిగా హైలైట్ రావాలి. కానీ ఇలాంటి వార్తలు మనం హైలైట్లో చూడాల్సి వస్తుంది. తెలంగాణలో ప్రజా సమస్యలపైన చూడాల్సి రావట్లేదు. చాలా ఉన్నాయి తెలంగాణలో ప్రజా సమస్యల మీద. మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఏచూరి గురించి అంటే తను ఒక మన తెలుగు ముద్దుబిడ్డ కాబట్టి తన వార్త వచ్చింది. మరి ఇవన్నీ ఏంది? సో ఇక నుంచైనా అన్ని న్యూస్ పేపర్లు అయినా కూడా ప్రజా సమస్యలపైన వార్తలు ఇస్తే చాలా బాగుంటుంది. మరి ఇది ఈరోజు మన తెలుగు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.